టేస్టీగా క్రిస్పీగా ఇంట్లోనే పొటాటో చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ 3 పొటాటోస్ తీసేసుకొని నీట్గా పీల్ తీసేసుకున్నాను. ఇప్పుడు చిన్నగా చిప్స్ లాగా స్లైసెస్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకోవడమే. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్లైసెస్ అన్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకోండి. అదే బౌల్లో ఇంకొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని స్లైసెస్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ అండ్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక బౌల్ పెట్టేసి కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని స్లైసెస్ అన్నింటిని ఒక 1 మినిట్ బాయిల్ చేసేసుకోవాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇంకొక బౌల్లో కూల్ వాటర్ తీసేసుకొని బాయిల్ అయిన స్లైసెస్ అన్నింటిని యాడ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని స్లైసెస్ అన్నింటినీ దాని క్లాత్ పైన యాడ్ చేసేసుకోండి. నేను ఆల్టర్నేట్గా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సో చూసారు కదా, దీనిపైన టిష్యూస్ ఒకసారి అలా యాడ్ చేసేసి కొంచెం డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి, ఒక 10 మినిట్స్. ఫైనల్గా సో చూసారు డ్రై అయిపోయి ఇంకా అన్నింటినీ డీప్ ఫ్రై చేసేసుకోవడమే. కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. సో స్పైసీ క్రిస్పీగా పొటాటో చిప్స్ అయితే రెడీ అయిపోయి. ఇంకెందుకు లేదు, మీరు ట్రై చేయండి. వీడియో ఇంకా నచ్చితే లైక్ చేయండి, చూసారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.